అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ శాసన మండలిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. వరదు కళ్యాణిని ఉద్దేశించి మంత్రి లోకేష్ వ్యాఖ్యలు సరికాదని ఆ వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలని బొత్స డిమాండ్ చేశారు. అయితే తాను ఎవ్వరిని అవమానించేలాగా మాట్లాడలేదు అన్నారు మంత్రి లోకేష్. అసెంబ్లీలో తన తల్లిని అవమానించినప్పుడు బొత్స ఏం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన బొత్స ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు. బొత్స వ్యాఖ్యల్ని తప్పుపట్టిన మంత్రి అనిత రాజకీయం కోసం తల్లిని చెల్లిని వాడుకున్న చరిత్ర వారి నాయకుడిదే అని విమర్శించారు. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను. ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పీక్కుంటారు మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ రైతు ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గారు అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాను. మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలను ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా. వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమాజం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు, ఆ రోజు కూడా చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత గీతలు నేను మనుషులు కాదు మేము. కానీ 10 సార్లు ఆ మాటలు చెప్పుకొని అనసగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖం చెప్తాను. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం. వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళను అవమానించారు లోకేష్ గారు? మండలిలో మంటలకి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, లోకేష్ మహిళల్ని అవమానించేలా మాట్లాడారంటూ బొత్స ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. సో అది కన్సిడర్ చేసే అవకాశం ఉందా? అసలు ఏం జరిగింది? ఇద్దరు అటు బొత్స ఇటు లోకేష్ ఇద్దరు 2 పక్షాల నుంచి ఇద్దరు వాడిన కొన్ని అసభ్యకర పదాలను కావచ్చు, లేకపోతే కొన్ని ఆక్షేపణీయమైన పదాలని అన్పార్లమెంటరీ పదాలను తొలగించాలని ఇద్దరు డిమాండ్ చేశారు. అయితే తర్వాత జరిగిన చర్చలో భాగంగా దానిపైన పెద్దగా వివాదం కొనసాగకపోవడంతో వాటిని అట్టనే కంటిన్యూ చేశారు. ప్రధానంగా జరిగింది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చర్చ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్న ప్రయత్నాలని, అలాగే ఇప్పటికే రివైవల్ ప్యాకేజ్లో దాదాపు 11,500 కోట్లు ప్రకటించి 9,800 కోట్లని RINL అకౌంట్లో కూడా వేసింది. అది చిత్తశుద్ధి, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమంటూ లోకేష్ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతూ ఆమె గతంలో కూడా ప్రైవేటైజేషన్ అడ్డుకున్న చరిత్ర వైసీపీకి ఉంది. కేవలం వైసీపీ వల్లే ఇన్నాళ్ళు ఉద్యమం కొనసాగే అవకాశం కలిగింది. వైసీపీ మద్దతు వల్లే ఉద్యమం అన్నేళ్ళు కొనసాగబట్టి ప్రైవేటీకరణ అడ్డుకోగలిగాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఇప్పుడు కూడా చాలా అక్కడ అన్సెక్యూరిటీగా ఉన్నారు. ఇప్పటికీ ప్రైవేటైజేషన్ సంబంధించిన కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయంటూ ఆమె ఆరోపించే నేపథ్యంలో లోకేష్ జోక్యం చేసుకున్నారు. గత 5 ఏళ్లలో మీరు చేసింది ఏంటి అనే దానికి బదులు మీరు పీకింది ఏంటి అనే ఆ వేగంలో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని వెంటనే క్యాచ్ చేసిన వైసీపీ నేతలు దాన్ని అబ్జెక్ట్ చేస్తూ దానికి సంబంధించి ఆక్షేపణ చేస్తూ దాన్ని రికార్డు నుంచి తొలగించాలంటూ ఎల్ఓపీగా ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న బొత్స సత్యనారాయణ పట్టుకున్నారు. వరద కళ్యాణి ఒక మహిళా నేత మాట్లాడిన దానికి కౌంటర్గా లోకేష్ సమాధానం ఇస్తూ ఏం పీకారంటూ అన్న వ్యాఖ్యలు సరికాదంటూ చెప్పే ప్రయత్నాన్ని గట్టిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని బయటకు తీసుకొచ్చి
వచ్చారు. అదే సమయంలో లోకేష్ కూడా చాలా ధీటుగా స్పందించారు. మహిళల పట్ల అంత కన్సర్న్ చూపిస్తున్న బొత్స సత్యనారాయణ తన తల్లిని గతంలో అసెంబ్లీ సాక్షిగా వేధించినప్పుడు, దూషించినప్పుడు ఏమయ్యారు? మంత్రిగా మీరు ఉన్నారు కదా, మీరు సమర్థించారు కదా, మరి మేము ఎప్పుడు మహిళల్ని తోలనాడే ప్రసక్తే చేయలేదు. వరద కళ్యాణి గారు అనే మాట వాడాను. నేను మీరు ఏం చేశారన్న దాన్ని నేను గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాను తప్ప అక్కడ వరద కళ్యాణి అన్నది కాదు అని చెప్పే ప్రయత్నాన్ని లోకేష్ చేశారు. అదే సమయంలో బొత్స కూడా ఒకవేళ మీరు అప్పట్లో జరిగిన దాన్ని మేము అంగీకరించలేదు, ఖచ్చితంగా ఏ మహిళని తోలనాడినా తప్పే అని చెప్తూ ఆయన కూడా రాజకీయంగా తల్లిని ఉపయోగించుకోవాల్సిన నేపథ్యం కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ తప్పెట్టారు. సో ఇట్లాంటి వాదోపవేదాలు అసెంబ్లీలో కౌన్సిల్లో ఈరోజు చోటు చేసుకుని సాధారణంగా అసెంబ్లీలో ఇట్లాంటి ఘటనలు మనకు కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ ఆధిక్యం ఎక్కువ కౌన్సిల్లో ఉండడంతో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో కొంత వాడివేడి చర్చలు జరిగి ఆ తర్వాత దానిపైన ఏకగ్రీవంగా కేంద్రానికి అభినందనలు తెలుపుతూ అందరూ కలిసి ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యం అయితే ఈరోజు కనిపించింది. థ్యాంక్ యూ.